బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వంగవీటి రాధ వైసీపీకి రాజీనామా చేయడంతో రాజకీయాల్లో సంచలనం రేగుతుంది. రాధ ఎటువైపు అడుగులేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. తమ పార్టీలో చేరాలంటూ టీడీపీ, జనసేన పార్టీలు ఆహ్వానిస్తున్నాయి. రాధ టీడీపీలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. రాధ మాత్రం 2 రోజుల్లో తన నిర్ణయం ప్రకటిస్తానన్నారు. మరోవైపు రాజీనామా వెనక్కి తీసుకోవాలంటూ రాధను బుజ్జగిస్తుంది వైసీపీ అధిష్టానం. ఆదివారం వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని రాధ ఇంటికెళ్లి చర్చలు కూడా జరిపారు. కాంగ్రెస్ నుంచి తీసుకొచ్చిన మల్లాది విష్ణుకు ఇన్ఛార్జి పదవి కట్టబెట్టారు వైఎస్ జగన్. టికెట్ కూడా ఆయనకే ప్రకటించడంతో రాధ అలకబూనారు. పార్టీలో తగిన ప్రాధాన్యం దక్కకుంటే రాజకీయ భవిష్యత్తే ప్రమాదంలో పడుతుందన్న భావనతో వైసీపీకి రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వైసీపీ అధినేత జగన్ కు లేఖ రాసి భవిష్యత్తు కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానని చెప్పారు రాధ. ఒక రకంగా రాధ రాజీనామా వైసీపీకి షాక్ తగిలినట్లే అంటున్నారు విశ్లేషకులు. ఇక మరింత సమాచారాన్ని మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ జయరాజ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. జయరాజ్, కృష్ణా జిల్లాలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. వంగవీటి రాధ నిన్న రాజీనామా చేయడంతో వైసీపీ తీవ్ర సంక్షోభంలో పడినట్లయింది. గత 3 నెలలుగా వైసీపీ నుంచి దూరంగా ఉన్నటువంటి వంగవీటి రాధ తనకి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ బాధ్యతల నుంచి తను దక్కించి మల్లాది విష్ణుకి బాధ్యతలు అప్పగించడం పట్ల రాధ అలకబోనారు. గత 3 నెలలుగా అధిష్టానం బుజ్జగిస్తూనే ఉంది. ఆయన విజయవాడ తూర్పు నియోజకవర్గం కానీ మచిలీపట్నం పార్లమెంట్ కానీ వెళ్లాలంది, దాని ససేమిరా అని చెప్పేసి రాధ పూర్తి స్థాయిలో పట్టుబట్టి ఉన్నారు. తనకు సెంట్రల్ నియోజకవర్గం కేటాయిస్తేనే ఉంటానని చెప్పారు. అయినప్పుడు కూడా రాధా విజ్ఞప్తిని అధిష్టానం ఏమాత్రం పట్టించుకోలేదు. విజయవాడ తూర్పు నియోజకవర్గం కానీ బందర్ పార్లమెంట్ కానీ ఇస్తాము, లేదు అని అంటే ఎమ్మెల్సీ స్థానం కేటాయిస్తామని చెప్పారు. అయినప్పుడు కూడా రాధా ఎక్కడ మెట్టు కూడా దిగలేదు. ఈ పరిస్థితుల్లో జనసేన నుంచి టీడీపీ నుంచి రకరకాల 3 నెలలు కూడా చర్చలు జరుగుతా ఉన్నాయి. అయితే టీడీపీ నుంచి రాధాను తీసుకోవడానికి దాదాపు రంగు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అధినేతగా చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నెల 25వ తేదీన రాధా టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి ఏర్పాట్లన్నీ పూర్తయినట్టుగా తెలుస్తుంది. మార్చి నెలలో ఖాళీ అయ్యేటటువంటి ఎమ్మెల్సీల్లో ఒక ఎమ్మెల్సీ పదవిని రాధాకి ఇస్తారనేటటువంటి హామీ నేపథ్యంలో రాధా టీడీపీ వైపు మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది. మరోవైపు జనసేన నుంచి కూడా రాధాకి ఆహ్వానం ఉంది. జనసేన నుంచి కూడా పూర్తి స్థాయిలో రాధాను తీసుకోవడానికి ఏర్పాట్లు జరిగాయి. కొంతమంది కాపు నాయకులు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి మార్చిలో ఖాళీ అయ్యేటట్టు ఎమ్మెల్సీ పదవి తీసుకోవడం అన్నిటికంటే ఉత్తమని భావించినటువంటి రాధా టీడీపీ వైపు వెళ్ళడానికి మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. గత 2 నెలలుగా టీడీపీ అధిష్టానంతో ఉన్నత అధిష్టానంలో కొంతమంది ముఖ్య నేతలతో కూడా రాధా చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో టీడీపీకి వెళ్ళటమే జనసేన టీడీపీ తన ముందున్న ఆప్షన్లు. టీడీపీకి వెళ్తేనే రాజకీయ భౌతవ్యం బాగుంటుందని చెప్పేసి భావించినటువంటి రాధా టీడీపీ వెళ్ళడానికి మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. 25వ తేదీన తన అనుచరులతో భారీ ర్యాలీతో ముఖ్యమంత్రి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమవున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే టీడీపీ అయితే దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి అధికార ప్రకటన ఇంతవరకు చేయలేదు. టీడీపీ నాయకుల్లో కొంతమంది ఎవరొచ్చినా కానీ ఆహ్వానిస్తాము, ఎవరొచ్చినా తమ పార్టీలో చేర్చుకుంటామో, పార్టీ ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని వర్గాలను కలుపుకుపోతామని చెప్పేసి ఆ పార్టీ అధిష్టానం అయితే చెబుతుంది. అయితే అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చల నేపథ్యంలో రాధా టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేసినట్టు తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో కొంతమంది కాపు నాటి నాయకులు, కొంతమంది కాపు కుల సంఘ పెద్దలు కూడా రాధాతోనూ అటు జనసేన అధినేతతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి ఈ 2 పార్టీల నేపథ్యంలో టీడీపీ వెళ్ళటానికే బాగుంటుందని చెప్పేసి కాపునాడు నాయకులు కూడా కొంతమంది పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తం మీద జనసేన పూర్తి స్థాయిలో రంగంలో దిగింది. రంగంలో దిగినప్పుడు కూడా ఇక పూర్తిగా క్లారిటీ రావాల్సింది. మరోవైపు వైసీపీలో ఉన్నటువంటి అధిష్టానం కూడా పూర్తిగా రంగంలో దిగింది. నిన్న బొత్స సత్యనారాయణ రాధాతో 2 దఫాలుగా చర్చలు జరిపారు.
చర్చలన్నీ కూడా విఫలమయ్యి బొత్స సత్యనారాయణ మాట్లాడి వెంటనే 10 నిమిషాల్లోగా రాధా తన రాజీనామా లేఖను అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపించారు. మీడియాకు కూడా తక్షణమే రిలీజ్ చేశారు. మరోవైపు రాధా అనుచరుడు, రాధాకి మిత్రుడు, రాధాకి సన్నిహితమైనటువంటి అంతర్గత మిత్రుడు, అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించేటటువంటి గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా రంగంలో దిగారు. రాత్రి 2 విడతలుగా చర్చలు జరిపారు. ఉదయం కూడా చర్చలు జరిపారు. రాధా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. రాధాని పూర్తి స్థాయిలో వైసీపీలో కంటిన్యూ చేసే దిశగానే ఎమ్మెల్సీ పదవి ఇక్కడ కూడా ఇస్తాము, వైసీపీలో కూడా ఎమ్మెల్సీ పదవి ఇస్తాము అని చెప్పేసి ఆయనకు హామీ ఇచ్చేటటువంటి చర్చలు కూడా జరిగాయి. అయినా కూడా రాధా పూర్తి స్థాయిలో వైసీపీలో తన సెంట్రల్ నియోజకవర్గం ఇస్తేనే తన రాజీనామా లేఖని వెనక్కి తీసుకుంటామని చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అటు వైసీపీలో, ఇటు జనసేన, ఇటు టీడీపీ రాధాని తన పార్టీలోకి ఉంచుకోవడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తుంది వైసీపీ. అయితే జనసేన, ఇటు టీడీపీ కూడా తమ పార్టీలోకి ఆహ్వానించే యత్నాలు చేస్తా ఉంది. అయితే రాధా మాత్రం పూర్తిగా రాధా, ఆయనకు ఉన్నటువంటి మిత్రులు, ఆయన సలహాదారులు, గతంలో ఉన్నటువంటి రాధా రంగ మిత్రమండలి సభ్యులు కూడా టీడీపీకి వెళ్తే బాగుంటుంది అనేటటువంటి అంశాన్ని రాధా ముందు పెట్టినట్టుగా తెలుస్తా ఉంది మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.